ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 25వ అధ్యాయము 33వ వచనము. ఈ యొక్క వాక్య భాగములో ఆశీర్వాదం అనే పదం మనం చూస్తున్నాం. ఈ యొక్క ఆశీర్వాదాన్ని దావీదు అబీగయలుకి ఇచ్చినటువంటి మాట, అబీగయలుని దీవించినటువంటి విషయంగా ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ ఆశీర్వాదము ఎంతగానో ఆమె పొందుకుంది. నాబాలు మోటువాడైనప్పటికీ, చెడుతనము కలిగిన వాడైనప్పటికీ ఈ అబీగయలు చేసినటువంటి మనవి దావీదు విన్నాడు. అదే విధముగా ఆశీర్వాదాన్ని ఆమెకిచ్చాడు. అయితే ఇక్కడ ఈ ఆశీర్వాదం మరి ఆమె చూపిన బుద్ధి విషయమై, ఆమె చూపిన ప్రవర్తన విషయమై ఆమె అబీగయలు ఆశీర్వదించబడింది. మరి ఈ దినమున నిన్ను దేవుడు అడుగుతున్నాడు, నీకు ఏ విధముగా ఆశీర్వాదం నీవు పొందుకోగలుగుతున్నావు? నీ ప్రవర్తన ఎట్లా ఉంది? నీ బుద్ధి ఎలాగ ఆలోచిస్తుంది? ప్రతి ఒక్క విషయంలో నువ్వు ఆశీర్వాదం పొందుకుంటున్నావా లేదా అనేది ఒక్కసారి నువ్వు గమనించుకున్నట్లయితే, మన పెదవుల నుంచి ప్రతి మాట ఆశీర్వాద వచనమే పలకాలి, కానీ శాపవచనం మనం పలకూడదు. బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది, మన నాలుక నుండియే జీవన్మరణములు బయలుదేరును అని వ్రాయబడి ఉంది. అయితే మనము చేయవలసిందల్లా, మనము దేవుని యందు మంచి ప్రవర్తన కలిగి, మనం ఎప్పుడు విశ్వాసం ఉంచుతూ మన పెదవులను మట్టి ఎప్పుడు మనము ఆశీర్వాద వచనమే పలకాలి, కానీ శాపవచనము మనం ఎన్నటికీ పలకకూడదు. అటువంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం కలిగి జీవిస్తామో, ఈ దినమున అబీగయలు వల్లే ఇది నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ బుద్ధి విషయమై, నీ ప్రవర్తన విషయమై, నీ కుటుంబాన్ని, నిన్ను, మీ చుట్టుపక్కల వారిని, నిన్ను బట్టి ప్రతి స్థలంలో నీకు ఆశీర్వాదం కలుగును గాక. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు వందనములు నాయన. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ యొక్క ఆదివారపు దినమున తండ్రి అరుణోదయ దర్శనమును ప్రతి ఒక్క కుటుంబం పైన మీరు కుమ్మరిస్తున్నందుకే మీకు స్తోత్రము నాయన. మీ ఆశీర్వాదమును పంపిస్తున్నందుకే మీకు స్తోత్రం. కుటుంబానికి ఆశీర్వాదం దయచేయండి. కుటుంబాల్లో నెమ్మదిని, శాంతి, సమాధానమును, ఐక్యతను దయచేయండి. ఎంతమంది నాయన ఈ కుటుంబాల్లో నెమ్మది లేక అల్లాడుతూ ఉన్నారు, శాంతి సమాధానంతో మీరు నింపి మీ ఆశీర్వాదాన్ని కుటుంబంలోనికి పంపించండి. మంచి ప్రవర్తన కలిగి నడుచుకొని లాగున సహాయం చేయమని వేడుకుంటున్నాము దేవా. నేను ఎంతమంది మీ సన్నిధికి రాలేకపోతూ ఉన్నారు తండ్రి, పేరు పేరును మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ చిత్తమైతే మీ సన్నిధికి వారు తీసుకొని రమ్మని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది వారి హృదయాలు సిద్ధపరచుకొని మీ సన్నిధికి రావడానికి సిద్ధపడి ఉన్నారు తండ్రి, పరిశుద్ధమైనటువంటి హృదయముతోను, పరిశుద్ధమైనటువంటి దేహముతోను, జ్ఞానముతోను, బుద్ధితోను, ప్రవర్తనతోను మీ సన్నిధిలో అడుగుపెట్టులాగున తండ్రి, మీ సన్నిధిలో కూర్చొని మళ్ళీ ఆత్మతోను సత్యముతోను ఆరాధించేలాగున సహాయం చేయండి తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, ప్రయాణాల్లో తోడై నడిపించండి, క్షేమం దయచేయండి, రక్షణ దయచేయండి. నేను ఎంతమంది బలహీనలు ఉన్నారో బలం చేకూర్చండి. మంచి ప్రవర్తన కలిగి, మంచి బుద్ధి కలిగి నడుచుకునేలాగున మంచి ఆలోచనను ఈ దినమున దయచేయమని వేడుకుంటున్నాం దేవా. వివాహాలు కాని వారి కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసయ్య, తగినటువంటి భాగస్వామితో మీరు ఐక్యపరచండి, జతపరచండి. నేను ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారో వారి గర్భాలను తెరవండి. యేసు నామములో సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. చిన్న బిడ్డల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేసి క్షేమాభివృద్ధిని కలుగు చేయమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది దినమున నాయన ఉద్యోగం లేకుండా బాధపడుతూ ఉన్నారు దేవా, మీ చిత్తమైతే, మీకు ఇష్టమైతే ఈ యొక్క దినమున తండ్రి తగినటువంటి ఉద్యోగాన్ని వారికి అందించవా యేసయ్య, సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఎంతమంది దినమున పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నారు, మీరు ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి మీకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. తండ్రి నాయన, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఈ దినమున ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. ప్రతి ఒక్క మనిషిని వారి జీవితంలో ఆశీర్వాదం పొందు
పొందుకునే బిడ్డగా మీరు మార్చండి. అట్టి కృపను దయను వారికి కురిపించమని వేడుకుంటూ ఆది నుంచి అంతవరకు తోడై నడిపించమని ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు. అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.